మన ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి మనము ఎంతగానో ఆదరిస్తాము. మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువ ఆదరిస్తారు ఆమెను. సో ఆమె వచ్చి మనం ఎప్పుడైతే ఈ స్టే డాగ్స్ అండ్ ఓట్ చోరీ యొక్క కేసు దాని గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో ఆ గ్యాప్లోనే ఆమె న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆమె ప్రవేశపెట్టిన విత్ ఇన్ మినిట్స్లోనే ఆ బిల్లు అనేది పాస్ అయిపోయింది అనమాట. ఆ బిల్లు వచ్చేసి April 1, 2026లో అమల్లోకి రానుంది. సో ఆ బిల్లో మెయిన్ చేంజెస్ ఏమంటే ఆఫ్టర్ 64 ఇయర్స్ ఆ బిల్ అనేది మార్చబడింది, మన ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది. ఆ బిల్లో మెయిన్ చేంజెస్ ఏమంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి మన ఫోన్లో మనం వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేదంటే ఈమెయిల్ కానివ్వండి, లేదంటే టెలిగ్రామ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా హ్యాండిల్ చేయగలదు. మన ఫోన్ అంతా, మన ఫోన్ ప్రైవసీ ఏమైతే ఉందో అది మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టినా కూడా అది కూడా నిర్మలా సీతారామన్ గారు చదవగలుగుతారు. ట్యాక్స్లు ఎవడైతే ఎగ్గొడతాడో వాడిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, వాడిని ఈజీగా ట్రాక్ చేయొచ్చు అన్న ఒకే ఒక్క పేరుతో ఈ బిల్ అనేది రూపొందించబడింది అనమాట. దీని వలన వాళ్ళు ప్రతి ఒక్క ఇండియన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని మంచిగా కంట్రోల్ చేయొచ్చు అనే ఇంకో ఆప్షన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే బికాజ్ మన ప్రైవసీ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. సో ఇండైరెక్ట్ గా వాళ్ళు మన ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ని కూడా సస్పెక్ట్ చేసినట్టే, అంటే మనల్ని క్రిమినల్ లాగా చూసినట్టే ఈ బిల్ ఒకవేళ అమల్లోకి వస్తే. అండ్ వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ తరపు నుంచి ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడన్నా మన కన్సర్న్ లేకుండా కూడా మన ప్రైవేట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి వాళ్ళు బ్రహ్మాండంగా దూరి చూసుకోవచ్చు అనమాట. దీనిపైన మీ అభిప్రాయం ఏమో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అవేర్నెస్ కోసం మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి.